హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్యాండర్ విత్ ఆకాంక్ష. సో లాస్ట్ వీడియోలో మీకు అందరికీ చూపించాను కదా, ఇవి సీడ్స్ అన్ని మీషో నుండి తెప్పించాను అండ్ ప్లాంట్ చేసాము. ఏవి వచ్చాయి ఏవి రాలేదు అనేది మీకు ఇంకొక వీడియోలో రివ్యూ లాగా చేసి పెడతానని చెప్పాను కదా. సో ఆ వీడియో అయితే నేను ఈరోజు చేయబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను అన్ని క్లారిటీగా చెప్పాను అనమాట. ఏ సీడ్స్ అయితే బాగా వచ్చాయి, ఇంకా ఏవి రాలేదు అనేది నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం చూసేయండి. సో ఇవైతే వంకాయల చెట్లు అనమాట. ఇవి 2 పాట్స్లో నాటామన్నమాట. 4 టైప్స్ ఆఫ్ వంకాయ చెట్లు. సో ఇవి అయితే అన్నీ వచ్చేసాయి. మేము ఎన్ని సీడ్స్ అయితే వేసామో అన్నీ వచ్చేసాయి అనమాట. అండ్ ఇందులో ఏదో లీఫీ వెజిటబుల్ సీడ్స్ అయితే వేసున్నాము. అక్కడొకటి వచ్చాయి, మొత్తం అయితే రాలేదు. సో వెజిటబుల్ సీడ్స్ అన్నీ మంచిగానే గ్రో ఉందన్నమాట. సో నార్మల్ ఈ లీఫీ వెజిటబుల్స్ అయితే కొన్ని మాత్రం వచ్చాయి, కొన్ని మాత్రం రాలేదు. అండ్ ఇదైతే సొరకాయ చెట్టు అనమాట. ఇది జస్ట్ సీడ్ అయితే వచ్చింది, ఇంకా ప్లాంట్ వచ్చేకి టైం పడుతుంది. ఇవి క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ మేము కొన్నే వేసాము, సో అవి కొన్నే వచ్చాయి. అండ్ ఇవి నార్మల్గా ఇదేంటి పుచ్చకాయ అది అంటారు కదా, అది అనుకుంటా. అండ్ ఇవైతే టొమాటో ప్లాంట్స్. అండ్ ఇందులో ధనియాలు అయితే వేసాము, ఇంకా రాలేదు, ఎందుకో తెలీదు. అండ్ ఇవి ఏదో లీఫీ వెజిటబుల్, నాకు పేరు అయితే గుర్తులేదు. సో ఇవైతే బాగానే వచ్చాయి, కొన్ని మాత్రం. అండ్ ఇవైతే బీట్రూట్ చెట్లు. వీటిని ఆకులు చూడగానే కనుక్కున్నాను అనమాట. యాక్చువల్లీ వీటి ఆకులు కొంచెం వెరైటీగా ఉంటాయి, సో దానివల్ల నేను ఇవి బీట్రూట్ అని కనుక్కున్నాను. అండ్ ఇవి కూడా ఆల్మోస్ట్ అన్నీ బాగానే వచ్చాయి. ఇవి చిక్కుడు చెట్లు మేము సీడ్స్ వేయలేదు, వాటంతట అవే వచ్చేసాయి. ఇంకా ఉండనీలే అని చెప్పేసి పెట్టేసాము అలానే. అండ్ ఇవి క్యారెట్ ప్లాంట్స్ అనమాట. ఇందులో హల్వాకి వాడతారు కదా క్యారెట్స్, అవి ఉన్నాయి. నార్మల్ మనం కర్రీస్లో వాడుకునే క్యారెట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే లీఫీ వెజిటబుల్స్ చాలా అన్నీ వేసేసాము, బట్ ఒకటి కూడా రాలేదు. ఇది రెడ్గా కనిపిస్తుంది కదా, అది రెడ్ కలర్ తోటకూర అనమాట. అది అక్కడొకటి వచ్చింది. ఇంకా ఆవాల చెట్లు అంటారు కదా, అవి వచ్చాయి. ఇక్కడ క్యారెట్, బీట్రూట్, ఇంకా కాకరకాయ చెట్లు అయితే వచ్చాయి. అండ్ అది బీరకాయ చెట్టు. ఇది కూడా బీరకాయ చెట్టే అనుకుంటున్నాను, బట్ అవి పెద్దగా వరకు నాకు తెలియదు ఏదనేసి. అండ్ ఇది నార్మల్ వంటలో వాడతారు కదా దోసకాయ, అది చెట్టు. సో ఇది నార్మల్ దోసకాయలు అంటారు కదా, ఆ చెట్లు అనమాట. అండ్ ఇక్కడైతే వాటర్ మెలన్ ప్లాంట్స్ వేసాము, అవి వచ్చేసాయి. సో ఇవి మటిక్కాయ చెట్లు అంటారు కదా, అంటే లైక్ గోర్చిక్కుడు అంటారు కదా, అవి అనమాట. ఇవి కూడా మేము అక్కడొకటి వేసాం, బట్ ఇవి బాగానే వచ్చాయి. అండ్ ఇదైతే బీన్స్ 7 వరకు ప్లాంట్ సీడ్స్ అయితే నాటాము. 2 వచ్చింటే ఒకటి మా డాడీ వాటర్ పడేటప్పుడు చచ్చిపోయింది, ఇంకా ఇదొకటి బ్రతికింది అనమాట బీన్స్ ప్లాంట్స్లో. ఎప్పుడైనా సరే బీన్స్ వేసినా సరిగా రావన్నమాట. అండ్ ఇవి లోబియా ప్లాంట్స్. అండ్ ఇవి వంకాయల చెట్లు. నార్మల్గా మేము ఇంతకుముందు ఇంట్లో సీడ్స్ పెట్టేస్తున్నాం అనమాట, అవి బాగా వచ్చేసాయి. అండ్ ఇక్కడైతే రాడిష్ వేసాము, అక్కడొకటి వచ్చాయన్నమాట. ఈ రాడిష్ కూడా 3 టైప్స్ ఆఫ్ రాడిష్ వేస్తే అందులో అదొకటి అన్నీ అక్కడొకటి వచ్చేసాయి అనమాట. అండ్ అట్ లాస్ట్ కాకరకాయ చెట్లు వేసాము. ఇవి బెండకాయ ప్లాంట్స్ మేము ముందే నాటున్నాం అనమాట, అవి ఇప్పుడు కాయలు వస్తున్నాయి. మేము ఎప్పుడు చెట్లు వేసినా అన్నిట్లోకి మంచిగా వచ్చేదంటే ఈ బెండకాయ చెట్లే. ఇవి ఉన్నట్టు ఇంకా ఏ చెట్టు రాదు. ఈ మటికాయల చెట్లు కూడా చాలా వేసింటే 4-5 ప్లాంట్స్ ఏమో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అన్నింటిలోకి బెండకాయల చెట్లే మంచిగా గ్రోత్ ఉంటుంది, వెజిటబుల్స్ కూడా తొందరగా మనకి వచ్చేసేది కూడా. దీనికి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు. సో ఇవైతే కాన్ ప్లాంట్స్. యాక్చువల్లీ నేను మా అమ్మతో అక్కడొకటి నాటించమన్నా, అన్నీ వచ్చేసాయి మేము ఎక్కడైతే నాటామో. ఇవన్నీ బీర చెట్లు అనమాట. సో ఇది మన వీడియో. నేను మీకు చెప్పాను కదా వెజిటబుల్ ప్లాంట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి, లీఫీ వెజిటబుల్స్ రాలేదు. మేబీ ఇది సాయిల్ ప్రాబ్లం కూడా అయిండొచ్చు, ఎందుకంటే మనకు తెలియదు కదా. సో ఈ సీడ్స్ అయితే అన్నీ మంచిగానే ఉన్నాయి. అండ్ ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి, నేను ఆ సీడ్స్వి లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.